వెల్కమ్ టు జిల్లావాణి. ముందుగా హెడ్లైన్స్. కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సందర్శించుకున్న ఆధ్యాత్మిక శోభ. అనకాపల్లిలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో విశేష పూజల్లో పాల్గొన్న పార్టీ శ్రేణులు. సబ్బవరం మండలంలోని మల్లునాయుడు పాలెంలో వైభవంగా అయ్యప్ప స్వామి వారి 18వ అంబలం పడిపూజ. దాసరి సోదరుల ఆధ్వర్యంలో అయ్యప్ప మాల ధారణతో పడిపూజలో పాల్గొన్న స్వామీజీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు. పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు. గిరిజన వర్గాల జీవితాల కోసం ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. గిరిజన సమాజం ఆరాధ్య దైవంగా భావించే బిర్సా ముండా 150వ జయంతిని వేడుకల్లో పాల్గొన్న స్వప్నిల్ దినకర్. అనకాపల్లిలో కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ స్థానిక సుంకిరమెట్ల జంక్షన్ వద్ద గల శ్రీ 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 సత్యనారాయణ స్వామి వారిని, అగ్గి మరిచెట్టు వద్ద గల శ్రీ 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 భోగలింగేశ్వర స్వామి వారిని, మెయిన్ రోడ్డు వద్ద గల శ్రీ శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి వారిని, వెలుపల వీధిలో గల శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి వారిని, శారదా నది వద్ద గల శ్రీ 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 ఉమామహేశ్వర సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ, ఇక కార్తీక మాసంలో భక్తులందరూ ఆ పరమశివుని పూజించి స్వామివారి కృపా కటాక్ష వీక్షణలు అందరిపై ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాట్రిగుల సత్యనారాయణ, కోటిపల్లి బేజిబాబు, యల్లాపు చంద్రమోహన్, దాడి ఈశ్వరయ్య, కర్రి అప్పాజీ, కొర్రిపిల్లి ఆరుద్ర, కోటిపల్లి శ్రీను, రిబాక ఇంద్రకుమార్, ఉండ్రాల కన్నారావు, ఆళ్ల ప్రవీణ్ కుమార్, కొత్త గోపికృష్ణ, ఆడరి రవికుమార్, నాగేంద్రబాబు, కొనతాల పరదేశి నాయుడు, పేటకుంట కోదండ సాపాని, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సబ్బవరం మండలంలోని మల్లునాయుడు పాలెంలో అయ్యప్ప మాలాధారణ భక్తుల దాసరి అంకుల స్వామి, అయ్యన్న సోదరుడు దాసరి పెంటయ్య స్వామి ఆధ్వర్యంలో 18వ అంబలం పడిపూజ జరిగింది. ప్రధాన అర్చకులు గురుస్వామి, ఆరాధ్యుల సీతారామాంజనేయ శాస్త్రి పర్యవేక్షణలో గురుస్వాములు దేవరస్వామి నాయుడు స్వామి, ఎర్నాయుడు స్వామి, సింహాచలం స్వామిలు సౌజన్యంతో శాస్త్రయుక్తంగా అంబలం పడిపూజ నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో అయ్యప్ప నామస్మరణలతో పూజలు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గండిదేవుడు మాట్లాడుతూ, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ ప్రధాన శిష్యుడు దాసరి అంకుల ఈ అంబలం పూజ నిర్వహించి బాబ్జీని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనందదాయకమన్నారు. అయితే బాబ్జీ కార్యక్రమంలో లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అయినా ప్రజలకు అండగా ఉండే నాయకుడు లోకేష్ దగ్గర వెళ్లడంతో రాలేకపోయారని, బాబ్జీ ఆశీస్సులు అంకుల స్వామికి ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. అత్యవసర పరిస్థితిలో విజయవాడ వెళ్లడంలో ఆయన తరపున పాల్గొన్న ఆంజనేయ స్వామి మాలాధారణ భక్తులు మాజీ ఎంపీ పి గండి దేవుడును సత్కరించి గండి బాబ్జీ జ్ఞాపికను అందుకున్నారు. అనంతరం సీనియర్ వైసీపీ నాయకులు రవికుమార్ మాట్లాడుతూ, ప్రతి ఏటా దాసరి అంకుల పెంటేలు అయ్యప్ప మాలలు ధరించారు. ఆధ్యాత్మిక సేవలు అందించడం విశేషమన్నారు. ప్రతి ఏటా అంబలం పూజలు ఏర్పాటు చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి భిక్ష ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన గురుస్వాములను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. మన గ్రామంలో ఈ మల్లేరుపురం గ్రామంలో మన అంకుల స్వామి గారు, గురుస్వామి గారి 18వ పడి సందర్భంగా ఈరోజు చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క మినీ సన్నిధానం పూజా కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు, ఈశ్వరుడు పరమేశ్వరుడు ఆశీస్సులు, మన యొక్క స్వాములందరూ ఆశీస్సులు ఇంటిగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు స్వామివారి పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. స్వామివారికి అందరూ చేతులు జోడించి అందరు స్వామి గారికి ఒకసారి తప్పట్లు అందరూ బోధించవలసిందిగా కోరుతున్నాం. పూజదాత అంకుల స్వామి ఎంతో ఆప్తులు నాకే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఎంతో చిరునవ్వుతో ఎవరేపై మరి 18వ మాలధారణ సందర్భంగా ఇంతటి భారీ అంబలం పూజ అందరూ కూడా అభినందిస్తూ ఇంతటితో ఆగిపోకుండా
ఇలాగే మరిన్ని అంబల పూజలు చేయాలని ఇంకా సన్నిధానం కూడా చేయాలని చెప్పి ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా అంకుల్ స్వామి ఫ్యామిలీకి కుటుంబానికి ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి స్వామికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఒక చిన్న పాట. స్వామి శరణం. ఇవాళ ఈ అమర పూజ కార్యక్రమానికి మరి గౌరవనీయులు ఏదైతే మా సోదరుడు గంటి బాబు గారు భక్తుడు అంకులు ఆయన ఆశీస్సులతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టారు. ఆయన ఖచ్చితంగా ఉండాలి. కానీ మరి ఎంపీ భర్త గారు ఎట్టి బస్సులో లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పేసి మరి సడన్ గా ఇప్పుడే నైట్ 7 గంటల ఫ్లైట్కి బయలుదేరడం జరిగింది. చాలా దురదృష్టం. మరి అంకులు అది మరి దురదృష్టం అనేది చెప్పుకోవాలి. మరి ఇవాళ ఆయన ఉండేలా ఉంటే ఇవాళ ఎంత ఘనంగా జరిగే కార్యక్రమానికి ఆయన లేని లోటు మాకైతే కనిపిస్తుంది. మరి ఆయన లేని లోటుకు నాకైతే ఆయన ఫోన్ చేశారు, అంకుల్ దగ్గర కార్యక్రమానికి వెళ్ళు నువ్వు నిలబడి చెప్పారు. అయితే గంట బట్టి మా నెంబర్ చేయడం ఫోన్ చేస్తున్నా ఎన్ని గంటలు రావాలంటే మీరు ఫోన్ చేస్తున్న టైం రా మావయ్య గారు అని చెప్పారు. ఇప్పుడు వచ్చాను. అయితే ఆయన ఆశీస్సులు ఎప్పుడు మన గుల్లేపల్లి కానీ మల్లాడిపాలెం కానీ మొగలపురం కానీ 3 గ్రామాలకి ఆయన నిజంగా మంచి వ్యక్తి, కష్టాన్ని ఆదుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి వేళ దురదృష్టం మరి ఆ కార్యక్రమం రాలేకపోయారు. మరి ఆయన తరఫున ఏదైతే సన్మాన కార్యక్రమం ఉందో మరి ఆ గ్రామంలో ఒక స్వాయప్ స్వామి రమ్మనంటే ఆయన ద్వారా ఆయన తోటగా ఆంజనేయ స్వామి వచ్చారు. ఆయన ద్వారా మరి సన్మాన కార్యక్రమం జరుపుకొని ఆయన ఆశీస్సులు ఎప్పుడు మన గ్రామాలకు ఉండాలని ఆ స్వామి సన్నిధిని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ అంకుల్ ఫ్యామిలీకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లాల మామిడాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు వేగంతంగా జరుగుతున్నాయి. మనోజ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మన నల్లమిల్లి మనోజ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అని ప్రకటించడంతో ప్రజలందరూ కూడా విశేషమైన స్పందన కనబరుస్తూ ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వాలు చేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏది పెట్టినా కూడా ప్రజలకి చేదోడుగా ఉంటుందని ప్రజలందరూ భావించడం, అలాగే ఎక్కడైతే నాయకులు ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి మహిళలు అందరూ కూడా సభ్యత్వ నమోదులో పాలు పంచుకోవడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గం మొత్తం మీద కూడా చాలా మంది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం, అలాగే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎక్కువ స్పందన రావడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్తో పాటు అలాగే మామూలుగా చనిపోయినా కూడా మట్టి ఖర్చు నిమిత్తం 10,000 ఇవ్వడం, అలాగే పిల్లలు ఎవరైతే సభ్యత్వ నమోదు చేసుకుంటారో వాళ్ళందరికీ పిల్లలకి వైద్య నిమిత్తం అలాగే ఎడ్యుకేషన్ పర్పస్ కూడా అందిస్తామని చెప్పడంతో ప్రజలందరూ కూడా విశేషమైన స్పందన కనబరుస్తూ ఈ సభ్యత్వ నమోదుల్లో పాలు పంచుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెదపూడి మండలం జీమావడెడ్ గ్రామంలో సభ్యత్వాలు జోరందుకున్నాయి. అలాగే మన పెదపూడి మండలం మొత్తం మీద కూడా స్పందన చాలా బాగుంది. అలాగే మహిళలు ఎక్కువగా సభ్యత్వాలు నమోదు చేయించుకుంటున్నారు. ఈ 5 లక్షలు ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అది ప్రజలందరికీ కూడా బాగా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా పెదపూడి మండలం కూడా సభ్యత్వాలు బాగా జోరందుకున్నాయి. గిరిజన వర్గాల జీవితాలను మెరుగుపరచడం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే ధర్తీ అబ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ అభియాన్ లక్ష్యమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. గిరిజన సమాజం ఆరాధ్య దైవంగా భావించే బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనజాతీయ గౌరవ దివాస్ లబ్ధిదారులతో కలిసి ఈ సంవాదంలో గుజరాత్ గాంధీనగర్ నుంచి దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. భారతదేశం అంతటా గిరిజన వర్గాల అభ్యున్నతికి ఉద్దేశించి ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి మెలియాపుట్టి మండలంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ వేదికగా నిలిచింది. సీతంపేట ఐటీడీఏపీఓ యశ్వంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనిమియా బాధితులను ఐటీడీఏలో గుర్తిస్తున్నామని, వారికి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పీఎం జన్మ కింద
11 అంశాలను గిరిజనుల్లోకి తీసుకువెళ్తున్నామని, అన్ని గిరిజన పాఠశాలలో ప్రత్యేకంగా క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఉత్పత్తులకు పెద్ద ఎత్తున గిరాకీ కల్పించేలా చర్యలు చేపడుతున్నామని, సేంద్రియ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉందన్నారు. పేరొందిన అన్ని ప్రముఖ బ్రాండ్ల దుకాణాలతో జీసీసీ ఉత్పత్తులు లభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీసీసీ ఉత్పత్తులు ప్రత్యేక స్టాల్స్, మేళాలు ఏర్పాటు చేస్తామని, అలాగే ఈ-కామర్స్ వెబ్సైట్లో ఈ ఉత్పత్తులన్నీ లభించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రాసెసింగ్, బ్రాండింగ్, లేబులింగ్ తదితర విషయాలపై గిరిజనులు పూర్తి అవగాహన పెంచుకున్నప్పుడే ఆర్థిక అభివృద్ధిని సాధించగలరని కలెక్టర్ పేర్కొన్నారు. ఐటీడీఏ పీఓ యశ్వంత్ మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని చెప్పారు. అన్ని పాఠశాలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. 1,30,00,000 రూపాయలకే ఏకలవ్య పాఠశాల చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఐటీడీఏకు 2 ప్రత్యేక అంబులెన్స్లు ఉన్నాయని, త్వరలోనే మరో 2 అంబులెన్స్ కొత్తవి కొనుగోలు చేస్తామన్నారు. 28 కోట్లతో గిరిజన గ్రామాల్లో రోడ్లను వేస్తున్నట్లు వెల్లడించారు. आज कार्तिक पूर्णिमा है, देव दीपावली है और आज गुरु नानक देव जी का 555वां प्रकाश पर्व भी है। मैं सभी देशवासियों को इन पर्वों की बधाई देता हूं। आज का दिन हर देशवासी के लिए राष्ट्रीय जनजातीय गौरव दिवस है। मैं सभी देशवासियों को और खास तौर पर अपने आदिवासी भाई बहनों को जनजातीय गौरव दिवस की बधाई देता हूं। पहले जम्मू में पिछले 2-3 दिन बहुत बड़े पैमाने पर यहाँ के लोगों ने स्वच्छता, यहाँ के नागरिकों ने, युवकों ने, माताओं बहनों ने, खुद ने भी इसको आगे बढ़ाया। इस विशेष प्रयास के लिए मैं जमुई के लोगों की भी बहुत बहुत सराहना करता हूं। साथियों, पिछले वर्ष आज के दिन मैं धरती आबा बिरसा मुंडा के गांव उलीहातू में था। आज उस धरती पर आया हूं जिसने शहीद तिलका मांझी का शौर्य देखा। लेकिन इस बार का ये आयोजन और भी खास है। आज से पूरे देश में भगवान बिरसा मुंडा की 150वीं जन्म जयंती के उत्सव शुरू हो रहे हैं। ये कार्यक्रम अगले 1 साल तक चलेगा। मुझे खुशी है कि आज देश के सैकड़ों जिलों के करीब 1 करोड़ लोग, जरा जमुई के लोग गर्व करिए, ये जमुई के लोगों के लिए गर्व का दिन है। आज देश के 1 करोड़ लोग टेक्नोलॉजी के माध्यम से हमारे इस कार्यक्रम से जुड़े हैं, जमुई से जुड़े हैं। मैं सभी का अभिनंदन करता हूं। अभी मुझे यहां भगवान बिरसा मुंडा के वंशज श्री बुधराम मुंडा जी का भी स्वागत सत्कार करने का सौभाग्य मिला। सिद्धू कान्हो जी के वंशज श्री मंडल मुर्मू जी का भी मुझे कुछ दिन पहले ही सत्कार करने का सौभाग्य मिला था। उनकी उपस्थिति से इस आयोजन की शोभा और बढ़ गई है। साथियों, धरती आबा बिरसा मुंडा के इस भव्य स्मरण के बीच आज 6,000 करोड़ रुपए से अधिक की परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है। इनमें मेरे आदिवासी भाई बहनों के लिए करीब 1.5 लाख
पक्के घरों के स्वीकृति पत्र, आदिवासी बच्चों का भविष्य संवारने वाले स्कूल है, हॉस्टल है, आदिवासी महिलाओं के लिए स्वास्थ्य सुविधाएं हैं, आदिवासी क्षेत्रों को जोड़ने वाली सैकड़ों किलोमीटर की सड़कें हैं, आदिवासी संस्कृति को समर्पित आज 11,000 से अधिक आदिवासी परिवारों का 3 गृह प्रवेश भी हो रहा है। मैं सभी जनजातीय परिवारजनों को इसके लिए बहुत बहुत बधाई देता हूं। శ్రీకాకుళం నగరంలో పాత శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా వెళ్లే దారిలో వెలిసి ఉన్న శ్రీ సంతోషిమాత ఆలయంలో శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారి ఉపాసకులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ మధుకురి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో 108 లీటర్లతో మహా క్షీరాభిషేకం విశేష పుష్పాలంకరణ జరిగింది. అర్చకులు మధుకురి కిరణ్ శర్మ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఇదివరకు కాలంలో ప్రతి శుక్రవారం మాత్రమే అశేష సంఖ్యలో భక్తులు వచ్చేవారు. ఇప్పుడు అన్ని రోజుల్లో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నిష్ఠతో కోరిన కోరికలు నెరవేర్చే అమ్మగా శ్రీ సంతోషి అమ్మవారు పేరుగాంచారని అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాజీ ఎమ్మెల్యే వర్మ పలు అంశాలపై చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో రాజధాని అమరావతిలో ఉన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించి అర్జీదారులకు పలు సూచనలు సలహాలు అందించారు. ఎనిమిది సెంట్లు అయితే 8 సెంట్లు సార్, 4 ఇతర 5 సేమ్ వాళ్ళే సార్ అమ్మింది. ఒకటే పార్టీ ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ పే చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ మొన్న అనౌన్స్మెంట్ చేసింది 3,500 కోట్ల రూపాయలు తప్పనిసరిగా మేము అకౌంట్స్ లో వేస్తాము అని చెప్పి మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కాలేజ్ ఫీజు ఎగ్జామ్ ఫీజు తీసుకుంటాం, లేకుంటే లేదని ఏమన్నా అనాలంటే అది అటెండెన్స్ వస్తుంది. అవును, మరి ప్రాక్టికల్ మార్కులు అవుతుంది. మనం గట్టిగా పోయి ప్రిన్సిపాల్స్ ఆర్గ్యుమెంట్ చేస్తే పిల్లలను ప్రాక్టికల్ చదువుకునేది మీరేనా? మా మద్దతు మరి ఐడెంటిఫికేషన్ ఏం పెట్టలేదు. స్టూడెంట్ యొక్క అడ్మిషన్ నెంబర్స్ ఏమన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ పెట్టాలి. మీరు బోనఫైడ్ సర్టిఫికెట్ ఐడెంటిటీ కార్డు పాతపట్నం మండలం కేంద్రంలో వెలుగు ఆధ్వర్యంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్ సభ్యులకు శిక్షణ. ఈరోజు పాతపట్నం మండలం వెలుగు ఆఫీస్లో ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్ సభ్యులకు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ట్రైనింగ్కు పీడీ అలాగే డిపిఎం నారాయణరావు అలాగే డిపిఎం రామ్మోహన్ రావు అలాగే వెలుగు సిబ్బంది సిసి ధర్మారావు, అమరావతి కృష్ణవేణి అలాగే 3 మండల ఏపీఎంఎస్ పాతపట్నం కవిటి వజ్రకొత్తూరు సిబ్బంది ఎఫ్పిఓ రైతు సంఘ సభ్యులు హాజరవ్వడం జరిగింది. ఎఫ్పిఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తమలో ఇద్దరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంపిక చేసి వారితో ఎఫ్పిఓ బ్యాంక్ అకౌంట్ తెరిచి ఎఫ్పిఓలకు సంబంధించిన లావాదేవీలు చేయవలను. అందరూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీర్మానం ఖచ్చితంగా ఉండవలను. ఈ లావాదేవీలో సిబ్బందికి ఎటువంటి ప్రమేయం ఉండరాదు. చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ లో మీకు సంబంధం చేస్తాము, ట్రైనింగ్ ఇస్తాము, నర్సింగ్ చేస్తాము, ఇదంతా నేర్పుతాము. కానీ ఇందులో నిర్ణయాధికారం కానీ చెక్కుల మీద సంతకాలు పెట్టే అధికారం మాకు లేదు, నిర్ణయాధికారం మనకి లేదు. జస్ట్ ఫెసిలిటేటర్ మాత్రమే. మీ మీద అజమాయిషీ చేయడానికి లేదు. మీకు 6 సంవత్సరాలు మీకు ఇది నేర్పించుంటాము. బట్ ఇంకా కొత్త వచ్చి మీకు చెప్పేది ఏంటంటే పూర్తి అధికారము బాధ్యత. బాధ్యత అంటే మంచి జరిగిన మీదే శిక్షణతో మరియు అవగాహనతో ప్రణాళిక మార్పు చేసుకోవచ్చు. ఎఫ్పిఓలు ప్రారంభంలో ఉన్నవి కావున ఇప్పుడే నైపుణ్యాన్ని పెంపొందించుకొని మార్కెటింగ్ మరియు ప్రాసెసింగ్ చేస్తున్నామని. నైపుణ్యం సాధించిన తర్వాత ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ చేపట్టడం జరుగుతుంది. ఎఫ్పిఓలను జరిగే లావాదేవీలపై ప్రతి సంవత్సరం అంతర్గత ఆడిట్ చేసి నివేదిక సమర్పించాలి. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక నివేదిక ఇవ్వాలి. ఎఫ్పిజీలు తమతో తాము పుస్తక నిర్వహణ చేసుకునే విధంగా ప్రోత్సహించే విధంగా చేయడం. ఈ ఎఫ్పిసి రికార్డ్స్ వాళ్ళే రాసుకోవాలి. ఎఫ్పిసి
అర్థమైందా? వాళ్ళు రాసుకునే వాళ్ళకి కావాలంటే ₹1,00,000 వాపడతానో లేదో కేవలం లక్ష దాటింది. FPO బలోపేతం కొరకు ఫార్మర్ మిత్రులుగా తీసుకోవడం జరిగింది. ఈ ఫార్మర్ అంటే ఎవరైతే ఇప్పుడు మేము రైతు మిత్రులు అంటున్నామో, కృషి అంటున్నామో, ఆదర్శవంత రైతు. ఇప్పుడు ఆదర్శవంతంగా వాళ్ళు చేయకుండా వేరే వ్యాపారం చేసుకుంటూ రైతు మిత్రులను ఆపవచ్చు. వాళ్ళు అర్థం చేసుకోండి. మీలో ఒక మంచిగా రైతు కృషి చేస్తున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, మంచిగా 10 మందిగా నేర్పిస్తున్నాడు వాళ్ళే రైతు మిత్ర. అర్థమైందండి? అలాంటి కాకుండా ఉద్యోగ వృత్తులు చేస్తున్నారంటే అదొద్దు. అలాంటి వాళ్ళు మనం దాని మీద చర్చ చేస్తాము. అలాంటి వాళ్ళు మాత్రం చేస్తాం. మన ఆదాయంలో జీతం ఇస్తాం. మీరు ఎవరనుకుంటున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ జీతం ఇవ్వడం లేదు కాబట్టి మీ బాడీ పనితీరు చూసుకొని వాళ్ళు చేస్తుంటే మీరు వాళ్ళ గౌరవృత్తి నాట్ జీతం మాకు ఇచ్చేది గౌరవృత్తి. లేదా పనితీరు వాళ్ళని మార్చుకుని మళ్ళీ మీకు కావాలంటే సరైన విధంగా మనకి సపోర్ట్ చేస్తాం, మార్చుకోవచ్చు. ఓకే, జిరాక్స్ సెట్ వాళ్ళు చూపించాలి. సర్టిఫికేట్ అనేది మీ FPO ఆఫీస్లో లామినేషన్ చేసి పెట్టాలి. ఇవన్నీ యాక్షన్ ప్లాన్ లో పెట్టమని మనం గుర్తు చేస్తాం. ఓకేనా? సర్టిఫికేట్ పెట్టారు మా ఆఫీస్. ఓటు ఉండాలి అక్కడ కనిపించాలి. నెక్స్ట్, వ్యవసాయ మరియు అనుబంధ శాఖ ద్వారా మేలైన యాజమాన్య పద్ధతులు మరియు వివిధ పథకాలను అందరూ FPO సభ్యులకు తెలియజేసే విధంగా చేయాలి. ప్రతి FPO ఏర్పాటైన మొదటి నెలలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అమలయ్యే కార్యక్రమాలు, పశుగ్రాస క్షేత్రాలు, గొర్రెలు, మేకలు మరియు డైరీ యాజమాన్యం, నర్సరీ ఏర్పాటుపై లక్ష్యాలను నిర్దేశించాలి. FPO-CC ఈ వారం లోపల ప్రతి FPC-కి సంబంధించిన శిక్షణ ప్రణాళికలను తయారు చేసుకుని FPO స్థాయిలో క్రోడీకరించాలి. ప్రతి వాళ్ళు మిలిట్స్ పండుతున్నాయి, మీరు ప్రాసెస్ చేస్తామని చెప్తారు. వాళ్ళకి అదనంగా లక్షన్నర కావాలనుకుంటే వాళ్ళ బిజినెస్ ప్లాన్ తయారు చేయాలి. ప్రతి FPC-కి ఒక ప్లాన్ ఉండాలి, FPO-కి ఒక ప్లాన్ ఉండాలి. అంటే మేము ఒక యూనిట్ పెడతామంటే వాళ్ళ పేపర్ ప్రణాళిక తయారు చేసుకుని ఆ ప్రణాళిక తగ్గట్టు మనకి బ్యాంక్ ద్వారా కానీ మన అవసరం ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి నిధుల ద్వారా వాళ్ళకి ఏర్పాటు చేయాలి. అంటే చిన్న సంఘాలతో మీటింగ్ పెట్టండి. ఆ ఆధార్ అవసరాలను గుర్తించాడు గ్రూప్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇండివిజువల్గా అప్పిస్తాము, గ్రూప్గా అప్పిస్తాము. అదేవిధంగా మండల స్థాయి మొత్తం FPO ఒక కార్యక్రమం చేస్తారు. ఒక జీడిపో ఫ్యాక్టరీ పెడతారు అనుకుంటే మీ అందరూ రైతులు ఉంటారు అనుకుంటే దాన్ని మనం సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. అది ఒక యాక్షన్ పడుతుంది. FPO-CC ఈ వారం లోపల ప్రతి FPC-కి సంబంధించిన శిక్షణ ప్రణాళికను తయారు చేసుకుని FPO స్థాయిలో క్రోడీకరించాలి. ప్రతి FPO-CC బిజినెస్ ప్లాన్ తయారు చేయడంపై శిక్షణ ఏర్పాటు చేసి తర్వాత అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జగన్నాథపురం గ్రామంలో అయ్యప్ప స్వాముల భారీ ఎత్తున అమ్మలం పూజ గురుస్వామి శివస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పూజలో 1200 మంది వరకు స్వాములు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి వారి భజన కీర్తనలతో అందరూ భక్తి భావంతో మునిగిపోయారు. అనకాపల్లి గవరపాలెం శ్రీ గౌరీ రైతు సేవా సంఘం అయ్యప్ప స్వామి ఆశ్రమంలో గవర కార్పొరేషన్ డైరెక్టర్ ఏలూరి హరి నియమితులయ్యారు. సందర్భంగా హరిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వెల్లూరు హరికృష్ణని ఆశ్రమ స్వాములు పూలమాలతో సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా గురుస్వామి కొనతాల పూర్ణ మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా ఒకే పార్టీని నమ్ముకొని పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తే ఏదో ఒక రోజు తప్పకుండా గుర్తింపు వస్తుందని, దానికి మంచి ఉదాహరణ హరికి రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ పదవి రావడం అని అన్నారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ అనకాపల్లిలో జనసేన పార్టీ నుండి మొదటి నామినేటెడ్ పదవి నాకు రావడం నిజంగా నా అదృష్టమని, నన్ను నమ్మి నాకు అప్పగించిన ఈ పదవికి న్యాయం చేస్తానని, గవర కార్పొరేషన్ అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్కు, మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణకు, అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లా నరసింహారావు, మద్దాల రాజు, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, కొనతాల అప్పలనాయుడు, కాట్రిగుల దాసు, పొలమరశెట్టి రాముడు, కొనతాల రాజు, కర్రి గంగాధర్, ఆశ్రమ స్వాములు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ పరంగా 10 సంవత్సరాల నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నాను. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు. చిరంజీవి గారి అభిమానంతో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజారాజ్యంలో పనిచేశాను. కొన్ని కారణాల వల్ల పార్టీ గౌరవంతో స్తబ్దతగా ఉండిపోయాను. ఎందుకంటే ఏ పార్టీలో కూడా వెళ్ళలేదు. తర్వాత అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఆలోచన నాకు నచ్చి జనసేన పార్టీలో ఆయన ప్రారంభం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఒక కార్యకర్తగా పనిచేశాను. కానీ ఎవరికి కూడా మామూలుగా నా పని నేను చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా లేకపోతే
బుద్ధ రామదాస్ అని నాకు పరిచయం అయ్యి మా వీధిలోని అలాగే అయ్యా నువ్వు యాక్టివ్గా ఉంటున్నావు సోషల్ మీడియాలో పార్టీ పరంగా నువ్వు రేసరికి కూడా పనిచేయాలని అంటే సరే తప్పని చెప్పి నన్ను పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి రెగ్యులర్గా మల్లశ్రీ గారు దూరం గోపి గారు వేలం వీళ్ళందరూ కూడా నన్ను వాళ్ళతో కలుపుకొని ఇంకా యాక్టివ్గా ముందుకు తోడేది స్టార్ట్ చేశారు. కొన్ని కారణాలతో జీవీఎంసీ ఎలక్షన్లో 80 వార్డు నుంచి మాకు కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇంకా ఆ రోజులు అంటే కొంతమంది అనేవారు ఇంటికి 50 ఓట్లు వస్తాయా 100 ఓట్లు వస్తాయని అడిగారు. ఎన్ని ఓట్లు వచ్చేది కాదు నాకు ఇంపార్టెంట్. గవర్పాలలో గడప గడపకి నా జెండాని నా గ్లాస్ గుర్తిని కూడా పరిచయం చేయాలని ఒకే ఒక లక్ష్యంతో పనిచేసేవారు. ఈ ఎలక్షన్ కూడా నా ఖర్చు కూడా 1 నుంచి 2 లక్షల రూపాయలు స్వామి. ఈ 2 లక్షల ఖర్చుకి కూడా 570 ఓట్లు వచ్చేసామి. ఇంకొక రూపాయలు కొన్ని గ్రామాల్లో అయితే నేను ప్రచారం చేస్తే జనరల్గా ప్రచారం చేసి అభ్యర్థి డ్రింకులని ఏదైనా పంచడం చేయాలి. నేను అక్కడ ప్రచారం చేస్తే వాళ్ళు సొంత డబ్బులతో డ్రింకులు కానీ ఫుడ్ కానీ ఏర్పాటు చేసి వాళ్ళు పంచేవారు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం. ఇదంతా జనసేన నాయకులు ఆయన ఇచ్చింది ఏంటంటే ఒక సాధారణ మధ్యతరగతి యువకులను ఒక నాయకులుగా చేస్తారన్నారు. నేను దానికి ఆకర్షితుడై ఒక మధ్యతరగతి యువకులుగా నేను ఆయనతో కలిసి పనిచేయడం జరిగింది. తదనంతరం ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో సురేంద్ర రాయ్ గారు నేను కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఈ వాళ్ళకి ఇన్ఛార్జ్గా నేను జనసేన పార్టీకి ఇన్ఛార్జ్గా ఇద్దరు కలిసి పనిచేశాను. మళ్ళీ మా గురుగారు కొత్త రామకృష్ణ గారు దేవసేటి రాంకీ గారు అప్పటికప్పటికి రాంకీ గారి గురించి ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను కొన్నిసార్లు డిస్కౌంట్ అయిపోయి స్వామి ఎవరికైనా చెప్పిన స్వామి నేను రిపోర్టర్గా పార్టీకి సేవ అందిస్తానని చెప్పాను. లేదు స్వామి నువ్వు ఉండాలి స్వామి సురేంద్ర గారితో కలిసి పనిచేయాలని ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్ చేసేవారు. ఈరోజు అదే రాంకీ గారు రామకృష్ణ గారికి హరియాణ అనుమతికి హరిని మనం వదులుకునే ప్రసక్తి లేదు. హరి దీపావళి ముందుగా ఇవ్వాలని ఆయన అనకాపల్లి నుంచి జనసేన పార్టీకి వచ్చిన మొదటి రాష్ట్ర పదవిలో నాకు చోటు కల్పించింది. ఆ సందర్భంగా వచ్చింది. మీ అందరి ఆత్మీయత మీ అందరి అభినందనలు నేను శ్రీరామలక్ష్మిగా భావిస్తూ నా తల్లిదండ్రులకి నా అమ్మమ్మకి ముఖ్యంగా నా స్నేహితులు కూడా కొంతమంది ఎక్కువగా నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభివృద్ధికి నా వంతు సాయంగా ఎటువంటి సహాయాన్ని చేయడానికి సంస్థ అభివృద్ధికి పాల్పడతానని మా మాయ గారు సురేంద్ర గారితో కలిపి పనిచేస్తానని మనస్ఫూర్తిగా కాకినాడ జిల్లా పిఠాపురం భగవంతుడు గురువు ద్వారా మానవునికి ప్రసాదిహోస్తున్న జ్ఞానాన్ని మానవ సభ్రాతృత్వానికి ప్రకృతి క్షేమానికి వినియోగించినప్పుడే ఈ చరాచర సృష్టిని కాపాడుకోగలిగారని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రబోధించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పీఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న పీఠం నూతన ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పీఠాయి కన్వీనర్ పేరూరి సిరిబాబు, ఆకుల రవితేజ, ఎన్జీవి వర్మ, ఈవేల భాస్కర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి పరిపూర్ణమైనటువంటి చంద్రుని యొక్క తేజస్సు భూమాత స్వీకరించి జీవరాశి అంతటికీ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి తేజస్సు మన అనుభవంలో ఏ విధంగా అయితే పొందగలుగుతున్నామో అదేవిధంగా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన తేజస్సును సద్గురు నుండి పొంది మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించుకొని జ్ఞానస్వరూపమైనటువంటి తేజస్సుని మనలో ప్రసరింప చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఆ పరిపూర్ణమైనటువంటి తేజస్సు ఆ భూమాత స్వీకరిస్తుందో ఆ విధంగా సద్గురు అనేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ తేజస్సుని మనలో స్వీకరింపజేసుకొని జ్ఞాన తేజస్సుగా పొంది ధరించగలిగినట్లయితే మనలో జ్ఞాననేత్రం ఏర్పడుతుంది. ఆ జ్ఞాననేత్రం ద్వారా మనలో ఉండేటువంటి దైవత్వాన్ని దర్శించవచ్చు. అదేవిధంగా మన భౌతిక సమాజంలో మానవ రూపంలో మనం మనుగడ సాగిస్తున్నాం. మనకు భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం మేధాశక్తి ద్వారా జ్ఞానాన్ని పొంది కలిగించే అవకాశాన్ని మనకు ప్రసాదించారు. ఆ జ్ఞానాన్ని
మనం పొంది చేసుకోగలుగుతూ మన మానవ సమాజంలో మనకు వసించడానికి ఒక భూగ్రహాన్ని భగవంతుడు ప్రసాదించాడు. ఆ భూగ్రహాన్ని సురక్షితంగా పరిరక్షించుకోవాలి అన్నట్లయితే భగవంతుడు ప్రకృతిలో ప్రసాదించినటువంటి మొక్కల్ని మనం పరిరక్షించుకోవాలి. అందులో ఈనాడు సమాజంలో చూస్తున్నాం, ప్రపంచం నలుమూలల వాతావరణ మార్పులు ఎన్నో ఏర్పడ్డాయి. 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ గ్లోబల్ సెంటీగ్రేడ్ వాతావరణంలో పెరిగింది, ఉష్ణోగ్రత పెరిగింది, తద్వారా వేడిమి పెరిగింది. శీతాకాలంలో కూడా వేసవి తాపాన్ని మనం భరిస్తున్నాం అన్నట్లయితే కారణం గ్లోబల్ వార్మింగ్. మరి ఈ భూతాపాన్ని ఈ భూ వేడిమి ఎక్కడానికి కారణభూతమైనటువంటి ఈ విషతుల్య వాయువులు మనం సృష్టించుకున్నాం. మన యొక్క స్వార్థంతో మొక్కలు నరికేయడం ద్వారా, మొక్కలను హరించేయడం ద్వారా ఆ అడవుల నుండి ఆ జంతువులన్నీ బయటకు వచ్చేసి మానవ నివాసాలపై దాడి చేస్తున్నాయి. ఇవన్నీ మనం స్వార్థంతో చేసుకున్నటువంటి తప్పుల వల్ల విషవాయువులు పెరిగిపోవటం మరియు ఈ భూగ్రహంలో వాతావరణ పెను మార్పులు ఏర్పడి అనేక రకాలైనటువంటి నష్టాలు, తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. మరి ఈ విషయాన్ని మనం గుర్తించి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు చొప్పున నాటగలిగినట్లయితే, మన భూగ్రహాన్ని హరితవనంగా మార్చుకోగలిగినట్లయితే ఈ విషవాయువులు తొలగింపబడతాయి, భూ వాతావరణంలో ఉన్నటువంటి వేడిని తొలగింపబడుతుంది, వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది, పంచభూతాలు సమతుల్యత ఏర్పడి మనం సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనుగడ సాగించగలుగుతాం. కాబట్టి అటువంటి భగవత్ సేవను మనం చేయగలిగినట్లయితే 3 మొక్కలు నాటి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరింపబడతాయి. కాబట్టి ఆ 3 మొక్కలు మనకి 3 ఆక్సిజన్ సిలిండర్ లాంటి వాటివి. అవి మనం ఉన్నంతకాలం, జీవితాంతకాలం ఆ ప్రాణవాయువు ఆ మొక్కల నుండి పొందుతూ ఆక్సిజన్ని ఆ మొక్కల నుండి. సబ్బవరం మండలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా వివిధ శివాలయాలు భక్తులతో కలకలలాడాయి. మండలంలోని అరిపాక గ్రామంలో షిరిడి సాయి ఆలయంలో ఆలయ ధర్మకర్త మల్ల కోటేశ్వర ఆధ్వర్యంలో 14వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కోటేశ్వర మాట్లాడుతూ ప్రతి ఏటా వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని, దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొని సాయినాథుని దర్శించుకోవడం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో మహిళలు కోలాటాలు, పోటీలు, భజన కార్యక్రమం, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. భారీ అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు. దేవాలయ నిర్మాణం చేసి 13 సంవత్సరాలు పూర్తయ్యి 14వ సంవత్సరం దానికి వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజలందరి సహాయ సహకారంతో ప్రతి సంవత్సరం కూడా సామూహిక కార్యక్రమాలు కనీసం 2,000 నుంచి 3,000-3,500 మంది వరకు అన్న సంతర్పణ జరగడం జరుగుతుంది. అలాగే ఏదో రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, బుర్రకథలు, అలాగే గాలాట బృందాలు, వాలీబాల్, బ్యాడ్మింటన్, సెటిల్ బ్యాడ్మింటన్ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఒకప్పుడు ఈ దేవాలయం కట్టడానికి ఆ రోజు నా దగ్గర స్తోమత లేకపోతే అందరూ సహాయ సహకారాలు తలా 100, 500 కూడి సహా చేశాము. చివరికి విగ్రహాన్ని పెట్టుకునే అవకాశం లేనప్పుడు స్వర్ణ వెంకటరావు గారు దీనికి ఆ రోజుల్లో 80,000 రూపాయలు విలువ చేసి విగ్రహాన్ని అతను సొంత ఖర్చుతో పూర్తి చేసి నిర్మాణం చేస్తున్నారు. దానికి బదులుగా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గణరాజు గారు, తదుపరి యువజన అధ్యక్షులు ఉన్న అభివృద్ధి గారు, కొడామరాజు గారు, ఇతర పెద్దలందరూ కూడా సహాయ సహకారులు శ్రీనివాసరాజు గారు, అలాగే రమేష్ రాజు గారు, అన్నగారు వీళ్ళందరూ కలిసి వెంకటేశ్వర సహాయ సహకారం చేసి నిర్మాణం చేయడం జరిగింది. వారంతా నేటికి కూడా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి కోసం, ఈ వార్షికోత్సవం కోసం వారందరూ సహకరించి ప్రజల తాలూకు సొమ్ముతోటే మాట మంచితనం మీద ఈ డబ్బులు సుమారుగా 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అయినా అంతా కూడా ప్రజలకు వచ్చినటువంటి డబ్బు కాబట్టి వారి సహాయ సహకారాలు ఈ యొక్క వార్షికోత్సవం అత్యంత వైభవంగా 14వ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతి సంవత్సరం కూడా ఈ సాయిబాబా ఆలయంకి అభివృద్ధికి మీడియా కూడా సహకరిస్తుంది. సహకరించడం వల్ల ఇది జిల్లాలోని నలుమూలలకు కూడా చేరుతుంది. ఇక్కడ కార్యక్రమాలు దయచేసి వారిని కూడా ఆ సాయినాథ్ కాపాడు. పెండింగ్లో ఉన్న విద్యా దీవెన
వసతి దీవెన బకాయిలు బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేస్తూ విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18న విజయవాడ ధర్నా చౌక్లో జరిగే మహాధర్నా జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక కచేరీపేటలో నందు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి వరహాలు, ఎం గంగ సూరిబాబులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు 3,480 కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం తాత్సారం చేస్తుందని అన్నారు. ఇప్పటికే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పలుమార్లు విన్నవించినా ప్రభుత్వం జాప్యం చేస్తూ కల్లబొల్లి మాటలు చెబుతుందని వాపోయారు. అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్లో కేటాయింపులలో పెండింగ్లో బకాయిల గురించి మాట్లాడకపోవడం హేయమైన చర్య. విద్యార్థులు ఫీజులలో చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతులు ఇస్తామని యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వాసుదేవ్, మణికంఠ, సాహిత్, జిల్లా సహాయ కార్యదర్శులు సంజయ్ నాయకులు పాల్గొన్నారు. పేరు మణికంఠ, నేను కాకినాడ జిల్లా ఎస్ఎఫ్ఐ వైష్ణవి పనిచేస్తున్నాను. ఈ నెల 18 జరిగిన విజయవాడ ఎస్ఎఫ్ఐ మహాధర్నాన్ని పిలుపునిచ్చింది. ఇప్పుడు వరకు ఎన్నో సమస్యల మీద ఉన్న విద్యారంగంలో ఎన్నో సమస్యల మీద ఉన్న అన్ని సమస్యలపైన ధర్నాన్ని పిలిపించింది. హాస్టల్ బస్ ఛార్జీలని పెంచాలని ముఖ్యంగా డిమాండ్ పెడుతూ ఎన్నో పెరిగిపోయి ఉన్న సమస్యలపైన మాట్లాడాలని ఈ ధర్నాన్ని పిలిపించాం. ఈ ధర్నాకి అందరూ వచ్చి జయప్రదం చేసుకుని కోరుకుంటున్నాం. ఇవాళ ప్రధానంగా చూసుకుంటే విద్యారంగంలో సమస్యలు అనేక కుప్పలు తిప్పలుగా ఉన్నాయి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థులు చదువుకోవడానికి ఇంకా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందులో ప్రధానంగా చూసుకుంటే మేజర్ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అనేది సుమారు 3,000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉంది. దానివల్ల విద్యార్థులు అటువైపు నుంచి ఫీజులు కూడా కాలేజీ యాజమాన్య ఫీజులు చెల్లించలేక, అదేవిధంగా సర్టిఫికెట్ తీసుకోలేక చదువు మధ్య మానేసే పరిస్థితి వస్తుంది. ఇటువంటి ఘటన మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ మీద దృష్టి పెట్టి రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. విద్యారంగంలో ఉన్న వివిధ సమస్యలపై విజయవాడలో మహాధర్నా అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఈ ధర్నాలో విద్యార్థులందరూ పాల్గొవాలి. అలాగే ఈ ధర్నాకు సంబంధించి విద్యార్థుల్లో అలాగే విద్యా వ్యవస్థలో ఉన్న వివిధ సమస్యలు అంటే కళాశాలలో అధ్యాపక పోస్టులు నియమించాలని, అలాగే కళాశాలల అభివృద్ధికి కొంత నిధులు కేటాయించాలని, అలాగే డిగ్రీలో వచ్చేసి మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం పెట్టాలని, ఇలాంటి అనేక డిమాండ్లతో ఈ ధర్నా అయితే చేయడం జరుగుతుంది. ఈ ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నా పేరు ఎం గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలని ఈ నెల 18వ తేదీన సోమవారం నాడు విజయవాడలో మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ నేటికి విద్యారంగంలో ఉన్న సమస్య పరిష్కారం చేయలేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3,480 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని, ఇంటర్మీడియట్ విద్య మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, ఏదైతే పెరిగిన ధరకు అనుగుణ మెస్ ఛార్జీలు పెంచాలని, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టుల్ని భర్తీ చేయాలని, డిగ్రీలో మేజర్ మైనర్ విధానం రద్దు చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా చలో మహాధర్నాన్ని విజయవాడలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ మహాధర్నాకి విద్యార్థులు వేలాది మంది విద్యార్థులు తరలి రావాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీగా విద్యార్థి లోకానికి పిలిపిస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంభిల్లి మండలం దారపాలెం గ్రామంలో శ్రీ 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 ఉమాలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది నుంచి దేవాదాయ శాఖ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 24 కిలోమీటర్ల దూరం గిరి ప్రదక్షిణ కొనసాగి ఆలయ ప్రాంగణంలో దగ్గర ముగుస్తుంది. దారపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ ఉమాలింగేశ్వర స్వామి క్షేత్రంకు గొప్ప విశిష్టత ఉంది. ఇక్కడ 5 మంచినీరు దారాలు నిత్యం ప్రవహిస్తున్నాయి. పూర్వం హిందీలో పంచదారగా పిలువబడేది కాలక్రమేణా అది పంచదారులుగా మారినదని, పంచభూతాలు దారులుగా వెలిసిన క్షేత్రం పంచదారుల ఈ 5 దారాల పేర్లు ఆకాశధార, ఉదార, అగ్నిధార, వాయుధార, జలధార. ఈ 5 దారాలలో స్నానం ఆచరించిన లేదా ఆ నీరు జల్లుకొని ఈ 5 దారాలకు 5 దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటే మీకు ఆ పంచభూతాలు మీ ఆపద కాలంలో రక్షణగా నిలుస్తాయి. ఇది కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి రోజున చేస్తే ఇంకా మంచిది. కావున భక్తులందరూ కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించి ఇక్కడ ఏర్పాటు చేసిన
స్వామివారి 5 జ్యోతులను దర్శనం చేసుకుని స్వామివారి కోరిన కోరికలు తీరుస్తూ అని భక్తులు నమ్ముతారు. కార్తీక మాసం కార్తీక పౌర్ణమి శుక్రవారం శ్రీ 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 ఉమాధర్మ లింగేశ్వర స్వామి పనికిరికొండ గిరి ప్రదర్శన ఈ సంవత్సరం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, టీడీపీ యలమంచిలి నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రగాఢ నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ దినుబాబు ఊరేగింపు కార్యక్రమంలో గోకువాడ గ్రామ పెద్దలు, యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సారారహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేటలో జరిగిన నవోదయంలో మోపిడి నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటుసార వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, గుండెకాలయం, మెదడు, మూత్రపిండాలు పనితీరు మందగించి మరణాలు సంభవిస్తాయని అన్నారు. నాటుసార తయారీలో నాణ్యత లోపించి బెల్లం, పండ్ల తొక్కలు, చెక్కలు, అపరిశుభ్రమైన నీరు, అమోనియా నామసారం, పటిక లాంటి పదార్థాలు వాడిన సారా ప్రజలు సేవించడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందని, నాటుసారను తయారు చేయడం, సేవించడం చట్టరీత్యా నేరమని, ప్రజలు గౌరవ మర్యాదలు, ఆర్థిక స్థితి, ఆరోగ్య స్థితి కోల్పోతారని అన్నారు. కావున అందరూ కలిసి నాటుసారను అరికడదామని పిలుపునిచ్చారు. ఇక్కడ దాదాపుగా 100-120 కుటుంబాలు ఉన్నాయి. 20 కుటుంబాలు మాత్రమే ఈ సారా వైపు ఉన్నారు. మిగిలిన వాళ్ళు 100 మంది లేరు. నాకు తెలుసు అదంతా కూడా. కానీ ఈ 20 కుటుంబాలు వాళ్ళు ఏమంటున్నారంటే, ఏదో ఉపాధి పొందుతున్నామంటే ₹1 వస్తుంది, మరి అది మానేస్తే మాకు ఉపాధి లేదు కదా అని అడిగారు. నిజమే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దానికి కూడా పరిష్కారం చెప్తారు. ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు ఏ రకాల పథకాలు ఉన్నాయి అవన్నీ వాడుకొని దీంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు కూడా వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం మన కుటుంబాల్లో వెలుగులు తీసుకురావాలని, మన కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని, మన కుటుంబాల్లో చదువుకున్న బిడ్డలు ఉండాలని వాళ్ళ ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ పేరుతోటి ఈ సారా అనేటువంటి పేరుతోటి మేము ముందుకు వచ్చాం. చక్కగా మన అధికారులందరూ వచ్చారు. వారు కూడా వారి మాటల్లో వాళ్ళు నాకంటే కూడా ఆ సారా కాస్తే ఏ కేసులు పెడతారు, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా క్షీణిస్తుంది అనేది కూడా చెప్తారనమాట. లాస్ట్గా ఒక మాట చెప్తున్నాను మీ అందరికి కూడా, ఇప్పటికే చాలా రకాలైనటువంటి పురుగు మందులు, చాలా రకాలైనటువంటి కెమికల్స్ వాడి ఆహార పదార్థాలను తయారు చేసి మన ఆరోగ్య పరిస్థితిని దెబ్బతీసుకుంటున్నాం మనందరికి మనమే. మళ్ళీ ఈ సారా లాంటి మత్తు పదార్థాలు కూడా సేవిస్తే ఇంకా ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సందర్శించుకున్న ఆధ్యాత్మిక శోభ. అనకాపల్లిలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో విశేష పూజల్లో పాల్గొన్న పార్టీ శ్రేణులు. సబ్బవరం మండలంలోని మల్పునాయుడు పాలెంలో వైభవంగా అయ్యప్ప స్వామి వారి 18వ అంబలం పడిపూజ. దాసరి సోదరుల ఆధ్వర్యంలో అయ్యప్ప మాల ధారణతో పడిపూజలో పాల్గొన్న స్వామీజీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు. పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు. గిరిజన వర్గాల జీవితాల కోసం ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. గిరిజన సమాజం ఆరాధ్య దైవంగా భావించే బిర్సా ముండా 150వ జయంతిని వేడుకల్లో పాల్గొన్న స్వప్నిల్ దినకర్. ఇవి అప్డేట్స్. నమస్తే.